సత్క్రియలందు ఆసక్తి కలిగి, దేవుని యందు ఆసక్తి కలిగి, ప్రభువునందు ఆసక్తి కలిగి వెళుతున్నారా, లేక వాళ్ళ స్వార్థం కోసం వెళుతున్నారా? ఇది కూడా గుర్తుంచుకోండి ప్రియులారా. అట్లా కాదు, నేను సత్క్రియ చేయాలి, మంచి క్రియగా జీవించాలి, మంచి క్రియగా మనం చేసి జీవించాలి ఈ లోకంలో అని ఉద్దేశంతో వెళుతుంటే వారి కోసం దేవుడు ప్రాణాలు అర్పించారు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువుతా వాక్యం ఇంకోసారి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పండి? చెప్పాం కదా, 2 సార్లు చెప్పుకున్నాం. ఏంటది? సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శిలువ మరణం, చనిపోయి తిరిగి లేటం అన్నది అది నీకు వర్తిస్తుంది ప్రియులారా. మరి ఆలోచన లేకపోతే ఆయన రక్తం మనకు ఫలించదు ప్రియులారా. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమైందా? అర్థమైన చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.